తులారాశి వారికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో అదృష్టం తలుపు తట్టబోతుంది. ఇక అన్ని విజయాలే అని మనం చెప్పొచ్చు. కాబట్టి తులారాశి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు తులారాశి వారికి డిసెంబర్ అంటే ఎలా ఉండబోతుంది, ఈ 3 రోజులు కూడా ఏం జరగబోతుంది అనేది మనం ఇప్పుడు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి ఏంటంటే కనుకనండి, ఈ రాశి అంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 2, 3, 4 పాదాలు, వైశాఖ నక్షత్రం 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి అంటే సమానత్వం గమనించుకున్నట్టయితే గనక వీళ్ళు ఏంటంటే కనుకనండి చాలా మంచి స్వభావంతో ఉంటూ ఉంటారనమాట. అలానే కాకుండా వీరి ఆలోచన కూడా చాలా చక్కగా ఉంటుంది. వీరి యొక్క అంటే ధోరణి కూడా చాలా చక్కగా ఉంటుంది. వీరికి ఏంటంటే కనుక జీవితంలో ఎదగాలనే లక్ష్యం అధికంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎటువంటి పని అయినా సరేనండి రాజీ పడకుండా పూర్తి చేస్తారు. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఎదుటివారిని అంటే బ్యాడ్ చేసి మాట్లాడటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని కించపరచడం ఇలాంటివి అస్సలు కూడా చేయరని ఓ రకంగా చెప్పొచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అంటే త్వరగా కోపం అనేది రాదు. ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు అనేది ఉండదనమాట. అయితే తులారాశి వారు కోపానికి అంటే కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకొని వారిని ఏంటంటే కనుకనండి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉంటుందని ఓ రకంగా చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంటే ఆలోచనను ఎప్పుడు కూడండి ఇతరులతో పంచుకోరు. అంటే మనసులో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, కానీ పైకి ఏం ఆలోచించినట్టు కనిపిస్తూ ఉంటారనమాట. తులారాశి వారు ఇతరులను అంటే చాలా వరకు కూడా ఇతరుల తలుపులను తొందరగా ఎత్తి చూపుతూ ఉంటారనమాట. అలాగే వచ్చేసి తులారాశి వాళ్ళు అంటే కొంచెం మంచి గుణాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. అందరికీ హెల్ప్ చేసే నేచర్ వీరిలో అధికంగా ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక వీరికి అంటే కోపం అనేది తొందరగా రాదు, హెల్పింగ్ నేచర్ ఉంటుంది, చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుకనండి వీరందరితో తొందరగా కలిసిపోతారని ఓ రకంగా చెప్పొచ్చు. ఇక తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం స్మైల్తో ఉంటూ ఉంటారు. వీరికి ఏంటంటే కనుకనండి పని వల్ల కొంచెం ఒత్తిడి వల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఆ ఇబ్బందిని కూడా అంటే ఎదుటి వాళ్లకు చెప్పుకోరనమాట. కష్టం వస్తే కష్టం వచ్చిందని కూడా ఎవరితో పంచుకోరు. అంటే పంచుకోకుండా వాళ్ళలోనే వాళ్ళు పెట్టుకొని కుంగి కృషించిపోతారు, కానీ మాకు కష్టం వచ్చింది, మాకు బాధ కలుగుతుంది, మాకు ఇబ్బంది ఉందని ఎవరితో పంచుకోరనమాట. అందరి ఇబ్బందిని అందరి బాధని వీళ్ళ బాధలాగా భావించుకొని వారిని ఓదార్స్తూ ఉంటారు, కానీ వీరికి బాధ మాత్రం బయటపడనివ్వకుండా వీరేంటంటే కనుక సీక్రెట్గా మెయింటైన్ చేస్తారని ఓ రకంగా చెప్పొచ్చు. ఓ రకంగా చెప్పాలంటే కానీ మనం ఏంటంటేనండి తులారాశి స్వభావాన్ని చూసుకున్నట్టయితే హెల్పింగ్ నేచర్ అండి. అంటే వీరి దగ్గర ఉన్నంత హెల్ప్ చేస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే వీరికి తొందరగా కోపం అనేది రాదు. మనం ముందే చెప్పాం కదా, హెల్పింగ్ నేచరు. ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళను ఓదారుస్తూ ఉంటారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక ఎవరిని కూడా అంటే మనసు నొప్పించకుండా ఇబ్బంది పెట్టకుండా ఏదైనా మాట్లాడాలి అంటే కనుక నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారనమాట. గట్టిగా అరవటాలు, గట్టిగా చెప్పటాలు, ఎక్కువగా కోపం తెచ్చుకోవటాలు, కోపంలో అంటే రగిలిపోవటాలు ఇలాంటివి తులారాశికి అస్సలు కూడా రావని ఓ రకంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ తులారాశి వారికి డిసెంబర్ అయితే బాగానే ఉంటుంది, కానీ కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటి నుంచి బయటపడితే సరిపోతుంది. ఇక ఈ నెలంతా కూడా మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ముఖ్యంగా ఈ ముందు 3 రోజులు అంటే మనకి ఏంటంటే కనుక 1, 2, 3 తేదీల్లో మీకు మాత్రం ఖచ్చితంగా విజయాలు జరుగుతాయని ఓ రకంగా చెప్పొచ్చు. విజయాలంటే కనుక మీరు విదేశాలు వెళుతారు, మీకు గొప్ప అంటే పదవులు వస్తాయి, సంపాదన పెరుగుతుందని కాదు. ఉన్న దాంట్లో ఏంటంటే కనుక మీరు కొన్ని విజయాలను చూసే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. అంటే ఉద్యోగంలో మంచి అంటే విజయం రావచ్చు, లేదంటే కనుక మీరు ఏదైనా అంటే పోటీ పరీక్షల్లో మంచిగా రాణించవచ్చు. ఇలాంటివి ఏంటంటే కనుక మీకు ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఈ 3 రోజుల్లో కనిపిస్తుందన్నమాట. ఇక ముఖ్యంగా మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి ఈ తులారాశి వాళ్ళు 1వ తేదీన అంటే 1వ తేదీన డిసెంబర్ 1 మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేసుకోండి, ఇంకా మీకు మంచి మేలు కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ రోజున మీరు చూసుకున్నట్టయితే ఈరోజు ఖచ్చితంగా మీరు దైవ దర్శనానికి వెళతారండి. కార్తీక అమావాస్య పరమ పవిత్రమైనది కాబట్టి మీరు తప్పనిసరిగా మీ ఫ్యామిలీతో కలిసి దైవ దర్శనానికి వెళతారు. అలానే కాకుండా దేవుణ్ణి ఈరోజు ఆరాధిస్తూ ఉంటారు. కొంచెం అంటే యాత్రలు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఉందన్నమాట. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అలానే దైవ దర్శనానికి వెళతారు. దూర ప్రయాణాలు ఖచ్చితంగా చేస్తారు. బంధుమిత్రులతో చక్కగా కలిసి మెలిసి ఉంటారు. వారితో ఏంటంటే కనుక మీ విషయాలు కొన్ని పంచుకుంటారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక తులారాశి వాళ్ళకి ఇంకా పేరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇంకా ఏంటంటే కనుకనండి వీరు అంటే ఫ్యామిలీ మెంబర్స్తో కొంచెం సమయం గడిపే రోజు ఈ రోజు అని చెప్పొచ్చు. మీకు ఈ రోజు అంతా కూడా ఆనందకరమైన సమయం, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనేది లేదు. అలానే కాకుండా ఎక్కడ కూడా చెడు అనేది జరగకుండా మీరు కొంచెం యాక్టివ్గా ఉండే రోజు. అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుకనండి మీకు బాగానే ఉంటుందండి. అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరైతే చక్కగా ఉండగలుగుతారు. పిల్లల పరంగా కావచ్చు ఆనందాన్ని చూడగలుగుతారు. ఇంట్లో భార్యాభర్తల పరంగా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా
ఉండే రోజు ఈరోజు. అలాగే వచ్చేసి మీరు ఏంటంటే కనుక ఈరోజు కార్తీక అమావాస్య కదండి, ఈరోజు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోండి, ఇంకా మంచిదండి. ఇంకా ఈ డిసెంబర్ నెల అంతా కూడా మీకు అంటే పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది, డబ్బుకు లోటు ఉండదు, సమస్యలు అనేవి కొంచెం తగ్గటానికి కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏంటంటే కనుక వీలుంటే శివాలయానికి వెళ్ళేసి శివుడికి అభిషేకం చేసుకోండి. శివుడికి అభిషేకం అంటే ఏమీ లేదు, ఏదైనా సరే నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ పాలతో కానీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎలా చేసినా కానీ బాగుంటుందండి. నెలంతా మీకు అనుకూలిస్తుంది అనమాట. అలా అనుకూలించే వాతావరణాన్ని మీరు అంటే చక్కగా సంపాదించుకోగలుగుతారని చెప్పొచ్చు. దైవానుగ్రహాన్ని కూడా కలిగించుకుంటారని ఓ రకంగా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆర్థికంగా బాగుంటుంది అనమాట. ఇక 2వ తేదీ అంటే సోమవారం ఉదయం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి 6:16 నుంచి మొదలుకొని 2:47 వరకు కూడా మీకు అనుకూలించే సమయం బాగుంటుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు, ఫాస్ట్గా పనులు చేసుకోగలుగుతారు. అలాగే కాకుండా వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుంది, మంచి లాభాలను చూసే అవకాశం ఉంటుంది. అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇక్కడ మీరు ఏంటంటే కనుక ఉద్యోగంలో మంచి విజయాన్ని సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎవరికైతే తులారాశిలో ఉండే వాళ్లకు ఉద్యోగం లేక ఇన్ని రోజులు అంటే చాలా ఇబ్బంది పడిపోయారో అలాంటి వాళ్ళు మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, అందులో విజయాన్ని కూడా సంపాదించుకునే అవకాశం అయితే చక్కగా కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా అయితే బాగుంటుంది. ఎవరినైతే మీరు డబ్బు అడుగుతారో ఆర్థికంగా బాగా కలిసి రావటం లేదు, ఏదైనా బిజినెస్ కోసం మేము కొంతమందిని డబ్బు అడిగామండి వాళ్ళు ఇస్తారో లేదని బాధపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి డబ్బు ఇచ్చే అవకాశం అయితే ఈ సోమవారం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు అప్పుగా తీసుకుంటే అప్పుగా డబ్బు దొరుకుతుంది. అలాగే కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, బయటి వ్యక్తులను ఒకవేళ మీరు డబ్బు అడిగినట్టయితే ఆ డబ్బు మీ చేతికి అందే అవకాశం ఈ సోమవారం అయితే అధికంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. వృత్తిపరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కానీ 4 గంటల నుంచి 6 గంటల సమయం అంతా కూడా ఏంటంటే కనుక కొంచెం తెలియకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ సమయంలో కూడా ఏంటంటే మీరు ఆ ఇబ్బంది నుంచి మీరు పూర్తిగా బయటకి రాగలుగుతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక చెడుగా ఆలోచించకూడదు అన్నట్టుగా ఏంటంటే కనుక ఉండగలుగుతారండి. కాబట్టి ఏంటంటే సమయం అంతా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ముఖ్యంగా మంగళవారం, సోమవారం అంటే 2-3 తేదీల్లో ఎవరికైతే కోర్టుకు సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు అందులో విజయాన్ని సాధించే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట. ఇక తులారాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అంతా కూడా బాగుంటుందండి, ఇబ్బంది అయితే ఉండదు. ఈ 3 రోజులు కూడా మీకు ఏంటంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేతికి డబ్బు అందుతుంది. దానికి తోడు ఏంటంటే కనుక ఖర్చులు ఉంటాయి, ఖర్చులు ఉన్నప్పటికీ కూడా డబ్బు కూడా మీరు అలాగే సంపాదించుకుంటూ ఉంటారని చెప్పొచ్చు. ఇక సోమవారం చూసుకున్నట్టయితే మీకు బాగా కలిసి వచ్చే రోజు, బాగా అంటే మీకు అనుకూలించే రోజు. విద్యార్థుల పరంగా బాగుంది, వృత్తిపరంగా బాగుంది, వ్యాపారాల పరంగా బాగుంది, ఫైనాన్షియల్గా బాగుంది, ఆర్థికంగా బాగుంది, కుటుంబ పరంగా కూడా బాగుంది. అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంది, రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉందండి. ఇబ్బంది అయితే ఎక్కడా లేదు. ఎక్కడా కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరమైన సమయం అంటే కనుక మనం చెప్పుకున్న ఆ సమయం తప్పించి ఇంకా మిగతా అదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగుంటుందంటే కనుక 100% అయితే ఉండదు, ఒక 80% అయితే బాగానే ఉంటుంది మీకు. అంటే మనము పోల్చుకుంటే మాత్రం చక్కగానే ఉంటుందన్నమాట. ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదనమాట. సోమవారం కూడా ఒక రకంగా చూసుకుంటే బాగుంటుందండి. ఉద్యోగంలో ముఖ్యంగా ఏంటంటే కనుక మంచి విజయాలు సాధిస్తారు, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉద్యోగాల పరంగా మాత్రం మీకు చాలా చక్కగా ఉంటుంది. ఈ విజయాలు ఏంటంటే కనుక మీకు అంటే జీవితంలో బంగారు బాటను వేయబోతున్నాయి. ఈ విజయాల వల్ల ఏంటంటే కనుక మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్టయితే 3వ తేదీ అంటే ఈ 3వ తేదీ మనకు మంగళవారం కదా, మంగళవారం రోజున కూడా మీకు బాగుంటుందండి, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం ఈ రోజు ఉదయం నుంచి మీరు ఏంటంటే కనుక కొంచెం డల్ అయిపోతూ ఉంటారనమాట. అంటే డల్ అంటే కనుక ఏమీ లేదు, కొంచెం మీకు శరీరం సహకరించకనో లేదంటే కనుక చిన్న అనారోగ్య సమస్య, ఒక తలనొప్పి కానీ ఒక మెడ నొప్పి కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనకు 11 గంటల వరకే ఉంటుంది. ఇంకా మిగతా సమయం అంతా కూడా మీరు చక్కగా హుషారుగా ఉంటారు, హుషారుగా పనులు చేసుకోగలుగుతారు, మీ పనులకు మీరు వెళ్ళగలుగుతారు. చక్కగా ఏంటంటే కనుకనండి వృత్తి ఉద్యోగాలలో అంటే మీరు అంటే మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ఇబ్బందులు ఎక్కడ కూడా మనకైతే కనిపించడం లేదనమాట. చాలా చక్కగా ఉండబోతుంది. గుర్తుపెట్టుకోండి మీరు అంటే ఈ 3 తేదీల్లో కొన్ని విజయాలు మీకు అంటే సొంతమవుతాయి. వృత్తుల పరంగా కూడా మంచి విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల పరంగా అలానే కాకుండా పోటీ పరీక్షల పరంగా కూడా మీరు రాణించే అవకాశం అయితే ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడా ఏంటంటే కనుక కొన్ని మంచి అవకాశాలు రాబోతున్నాయి. వారు ఏంటంటే కనుక అంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. పెద్ద పెద్ద వార్తలు వింటారు. అంటే అవి శుభవార్తలని మనం చెప్పలేం
కానీ పెద్ద పెద్ద వార్తలు వింటారు. అలానే కాకుండా ఏంటంటే మీకు సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు ఏంటంటే కనుక లీక్ అవుతాయండి. అంటే కనుక మీ ద్వారా కాదు, మీకు తెలిసిన వాళ్ళే ఏంటంటే కనుక మీ గురించి కొన్ని పర్సనల్ విషయాలు బయట చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరితో కూడా మీ పర్సనల్ విషయాలను అస్సలు కూడా మీరు పంచుకోకండి. అలా మీరు మన వాళ్ళే అని పంచుకుంటే ఆ తర్వాత వారే మిమ్మల్ని చాలా మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్ విషయాలను ఎవరికి చెప్పకండి. ఎవరికి చెప్పకుండా జాగ్రత్త పడండి. ఇంకా మిగతా అదంతా కూడా సూపర్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి మీకు.